హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మితాంశ్. నేను చెప్పాను చూడండి, లాస్ట్ టైం ఒక స్టోరీ చెప్పాను. ఇది వేరే స్టోరీ. ఈసారి దేవుని స్టోరీ చెప్తాం. లాస్ట్ టైం వినాయక చవితికి ఏ స్టోరీ చెప్పలేదు, ఈసారి చెప్తాను. వినాయక చతుర్థి రోజు మనం వినాయక చతుర్థిని ఎందుకని జరుపుకుంటామంటే, వినాయకుడు పుట్టడం మన మనుషుల్లాగానే పుడతాడు. కానీ ఒక రోజు పార్వతమ్మ స్నానంకి వెళ్ళేటప్పుడు బయట వినాయకుడిని పెట్టింది కాపలా గాయమని. అప్పుడు వినాయకుడు మంచిగా కూర్చొని కాపలు కాస్తుంటాడు. అప్పుడే శివుడు నడుచుకుంటూ వస్తాడు, ఆయన తపస్సును పూర్తి చేసి. రాగానే ఆయన చాలా కోపంలో ఉంటాడు, తపస్సు కొంచెం అంతా పాడైంది అని. కానీ అప్పుడు గణేశుడు అతన్ని ఆపుతాడు, ఇంటి లోపలికి వెళ్ళనీయకుండా. అప్పుడే శివునికి చాలా కోపం వచ్చి వాళ్ళ సైనికులకించి 3 మందిని ఆయన పైకి పంపిస్తారు. కానీ ఆ 3 కూడా ఆయన పైన బరువు పడలేదు. దాంతో అది చూసి బ్రహ్మదేవుడు చాలా కంగారు పడి అక్కడికి వచ్చి గణేశుడిని శాంతిస్తామనుకుంటాడు. కానీ అప్పుడు శాంతిస్తున్నప్పుడు బ్రహ్మాస్త్రం ఉపయోగించాల్సి వచ్చింది. అందుకని ఆ బ్రహ్మాస్త్రం కూడా అతని పైన బలం పడలేదు. దాంతో అతను వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. దాంతో శివునికి కోపం వచ్చి తాండవం చేసి ఆయన గణేశుని శిరస్సుని ఖండిస్తాడు అతని త్రిశూలంతో. అప్పుడు పార్వతమ్మ తెలుసుకోగానే అయిపోయి, ఈ దేశం అంతా నమ్మతం చేసేస్తా, నా కొడుకు లేనప్పుడు ఈ దేశం కూడా ఉండొద్దు అని చెప్తాడు. దాంతో శివుడు భయపడిపోతాడు. అప్పుడు అందరు దేవుళ్ళు వచ్చి శివుని ప్రార్థిస్తారు. బోలా శంకర, ఏదో ఒక మార్గం చెప్పు, పార్వతమ్మ కోపం శాంతించకుంటే ఈ దేశం మొత్తం అంతమైపోతుంది, మనం ఇన్నాళ్ళు పడ్డ కష్టం వెళ్ళిపోతుంది అని చెప్తారు. అప్పుడు ఆ 3 సైనికులకి ఆజ్ఞిస్తాడు బోళాశంకరుడు, నువ్వు వెళ్ళి అడవిలో ఒక జంతువుది, ఏదన్నా పండుకొనున్న జంతువుది సరస్సుని తీసుకొని రా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు 3 పోగానే అక్కడ ఒక ఏనుగు ఇట్లా పండుకొని ఉంటే ఆ ఏనుగు ముఖాన్ని తీసుకొని వస్తాడు. దాంతో శివుడు ఆ ఏనుగు ముఖాన్ని గణేశునికి అతికించి పెడతాడు. కానీ పార్వతమ్మ దానికి ఒప్పుకోదు. అప్పుడే అంటది, నువ్వు ఇట్లాంటి పెడితే అందరూ నా కొడుకుని చూసి ఎక్కిరిస్తారు, నాకు కోపం వస్తుంది మళ్ళీ అంటే. అప్పుడు శివుడు ఆశీర్వాదిస్తాడు, గణేశుడిని ఎవ్వరు ఏ రూపంలో చూడాలంటే ఆ రూపంలో చూడొచ్చు, ఎవ్వరు ఇతన్ని ఎక్కిరియొద్దు అని చెప్తాడు. దాంతో పార్వతమ్మ సరే అంటాడు. అప్పుడు అందరు దేవుళ్ళు వచ్చి చాలా 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 ఆశీర్వాదాలు ఇస్తారు. దాంతో ఆ సెలబ్రేషన్ ద్వారానే మనం వినాయక చతుర్థిని జరుపుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోలు కలుస్తాం. చెప్పడం మర్చిపోయా, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.